2024 సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో క్రీడా రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కొన్ని జరిగాయి. ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ అంశాలని లెటర్స్ డిస్కస్ నౌ. క్రీడా రంగం, స్పోర్ట్స్. ద ఫస్ట్ వన్ ఈస్ 2024 పారా ఒలింపిక్స్లో భారతదేశం దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ప్రశ్న, కాబట్టి దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం. 2024లో జనరల్గా వేసవి ఒలింపిక్స్ జరుగుతాయి. వాటినే మనం ఒలింపిక్స్ అంటాం. వాటి కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 15 డేస్లో పారా ఒలింపిక్స్ అనేవి నిర్వహించబడతాయి. మన భారతీయ టెర్మినాలజీ ప్రకారము ఈ పారా ఒలింపిక్స్ అనేవి దివ్యాంగ క్రీడాకారుల కోసం నిర్వహించబడేవి. పారా ఒలింపిక్స్ ఎస్పెషల్లీ కండక్టెడ్ ఫర్ ద పీపుల్స్ విత్ డిజేబిలిటీస్ ఆర్ స్పోర్ట్స్ పీపుల్ విత్ డిజేబిలిటీస్. అంటే సింపుల్గా మనం వికలాంగుల కోసం నిర్వహించేటువంటివి. 1960 సంవత్సరంలో ఇటలీలోని రోమ్లో మొట్టమొదటి పారా ఒలింపిక్స్ ప్రారంభించబడినవి. వీటిని ప్రారంభంలో సెయింట్ మాండవిల్లే గేమ్స్ అని పిలిచేవారు. అయితే ఈ పారా ఒలింపిక్స్ 2024లో జరిగాయి. ఈ 2024లో జరిగిన ఈ పారా ఒలింపిక్స్ 17వ పారా ఒలింపిక్స్, 17th ఎడిషన్. ఈ 17th ఎడిషన్ ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభించబడినవి అంటే 2024 ఆగస్టు 28వ తేదీన ప్రారంభమయ్యి సెప్టెంబర్ 8వ తేదీతో పూర్తవడం జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీతో మొత్తం 12 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించబడినటువంటి క్రీడలు ఇవి. అయితే ఈ క్రీడలు మనకి ఎక్కడ నిర్వహించబడినవి అంటే ప్యారిస్, ఫ్రాన్స్. ఇక్కడ జనరల్గా ఒలింపిక్స్ ఎక్కడైతే జరుగుతాయో అదే వేదిక పైన పారా ఒలింపిక్స్ కూడా జరుగుతాయి. వేర్ ద జనరల్ ఒలింపిక్స్ ఆర్ షెడ్యూల్డ్ as well as the para olympics also scheduled in the same venue or the same place. ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలో ఈ పారా ఒలింపిక్స్ జరిగాయి. అయితే ఈ పారా ఒలింపిక్స్లో భారతదేశము పాల్గొనడం కూడా జరిగింది. భారతదేశము పారా ఒలింపిక్స్లో పాల్గొనడము ఇది 13వ సారి. ఇండియా participated for the 13th time, లేదా it was the 13th appearance for the India in para Olympics. అయితే మొట్టమొదటిసారిగా భారతదేశము ఈ పారా ఒలింపిక్స్లో 1968లో తొలిసారి పాల్గొనడం జరిగింది. For the first time India participated in para Olympics in 1968, which was held in Tel Aviv, Israel. 1968లో ఈ పారా ఒలింపిక్స్ ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్లో జరిగాయి. అక్కడ భారత్ తొలిసారి పాల్గొనడం జరిగింది. అయితే ఈసారి 2024 ఒలింపిక్స్లో 13వసారి పాల్గొంది అని చెప్పుకున్నాం. ఈ 13వసారి పాల్గొనడానికి భారతదేశం నుంచి 84 మంది అథ్లెట్లు, 84 కాంపిటీటర్స్ who participated in para Olympics on behalf of India in 2024. 2024 పారా ఒలింపిక్స్లో భారత్ నుంచి 84 మంది పాల్గొన్నారు. ఈ 84 మంది కూడా 12 క్రీడలలో పాల్గొనడం జరిగింది. దే పార్టిసిపేటెడ్ ఇన్ 12 స్పోర్ట్ డిసిప్లిన్స్. 12 క్రీడల్లో మాత్రమే పాల్గొనడం జరిగింది. అయితే మనకి ఇక్కడ
ఒలింపిక్స్ అంటే ప్రారంభోత్సవం ముగింపోత్సవం అనేది చాలా హైలైట్గా చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇనాగ్రేషన్ ఆర్ ఓపెనింగ్ సెరమనీ అనేది చాలా బాగా చూపిస్తాడు. ప్రారంభోత్సవం అంటారు. ఈ ప్రారంభోత్సవం జరిగినప్పుడు భారీగా క్రీడాకారులు ఆ దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ఆధారంగా చేసుకొని వస్త్రధారణ చేసుకొని వారి జాతీయ పతాకాలని చేతబూని వారి బృందాన్ని ముందుండి నడిపించడం జరుగుతుంది. అయితే ఓపెనింగ్ సెరమనీలో అంటే ప్రారంభోత్సవంలో భారతదేశం నుంచి 2 పతాకదారులు ఉండడం జరిగింది. ఆ 2 పతాకదారులు ఎవరంటే ఒకరు భాగ్యశ్రీ జాదవ్, భారత జాతీయ పతాకదారులు భాగ్యశ్రీ జాదవ్. అలాగే రెండవ వారు సుమిత్ అంటిల్. భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంటిల్ ఇద్దరూ కూడా భారతదేశ జాతీయ పతాకాన్ని పట్టుకొని ప్రారంభోత్సవంలో భారత బృందాన్ని ముందుండి నడపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. అలాగే ముగింపోత్సవం అనేటువంటి విషయానికి వస్తే, ముగింపోత్సవంలో భారతదేశం నుంచి జాతీయ పతాకదారులుగా ప్రీతిపాల్ అలాగే హర్వీందర్ సింగ్లు భారత జాతీయ పతాకాల్ని ముగింపు ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. ప్రీతిపాల్, హర్వీందర్ సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అయితే భాగ్యశ్రీ జాదవ్ ప్రారంభోత్సవంలో జాతీయ పతాకాన్ని పట్టుకున్న భాగ్యశ్రీ జాదవ్ ఒక అథ్లెట్. అలాగే సుమిత్ అంటెలు ప్రారంభోత్సవంలో జాతీయ పతాకాన్ని పట్టుకున్న సుమిత్ అంటెలు జావలిన్ త్రూ ప్లేయర్. అలాగే ముగింపోత్సవంలో పట్టుకున్న ప్రీతిపాలు రేసరు, హర్వీందర్ సింగ్ ఏమో ఆర్చరీ విలువిద్యా క్రీడాకారుడు. అయితే 84 మంది 12 క్రీడల్లో పాల్గొన్నారు అని చెప్పాం. వీళ్ళు ఈ 84 మంది క్రీడలు కూడా ఈ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో గెలిచిన పతకాలు ఎన్ని అంటే 29. ఇండియా వన్ 29 మెడల్స్ ఇన్ 2024 పారాలింపిక్స్ అంటారు కూడా, గుర్తుపెట్టుకోండి. పారా ఒలింపిక్స్ అని సంధి విడదీయక్కర్లా, పారాలింపిక్స్ అన్నా పర్వాలేదు. 29 పతకాలని గెలుపొందారు. ఈ 29లో స్వర్ణ పతకాలు 7, గోల్డ్ మెడల్స్ 7 గెలుపొందడం జరిగింది. స్వర్ణ పతకాలు. సిల్వర్ మెడల్స్ అంటే రజత పతకాలు 9 గెలిచారు. కాంస్య పతకాలు అంటే బ్రాంజ్ మెడల్స్ 13 గెలవడం జరిగింది. 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలని భారత్ గెలుపొందింది. మొత్తం 29. దీంతో పారా ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం గెలిచిన అత్యధిక పతకాలివి. మోస్ట్ మెడల్స్ బై అన్ ఇండియన్ కాంటింజెంట్ ఇన్ ద ప్యారిస్ ఇన్ ద పారా ఒలింపిక్స్. మొత్తం 7 స్వర్ణాలు గెలుపొందడం జరిగింది. అయితే భారతదేశము ఈ 29 పతకాలతో పతకాల పట్టీలో అంటే మెడల్ టాలీలో 18వ ర్యాంకులో నిలిచింది. ఇండియా ర్యాంక్డ్ అట్ 18th ఇన్ మెడల్ టాలీ, 18వ స్థానం. ఇది కూడా అత్యున్నతమైనటువంటి స్థానం. అలాగే భారత బృందం 84 మంది వెళ్ళారని చెప్పాం. ఈ భారత బృందానికి చెఫ్ డి మిషన్ గా, సిడిఎం అంటారు దాన్నే, సింపుల్ గా చెఫ్ డి మిషన్ గా చాలా ఇంపార్టెంట్ సత్యప్రకాష్ సాంగ్వాను వ్యవహరించడం జరిగింది. అంటే ఒక మేనేజర్ స్థాయి అధికారి అని అనుకోండి. సత్యప్రకాష్ సాంగ్వాన్ అంటే వీరి అవసరాలని తీర్చడము, వీరిని ముందుండి నడిపించడము అనేది ఈ చెఫ్ డి మిషన్ యొక్క బాధ్యత. సత్యప్రకాష్ సాంగ్వాన్. అయితే భారతదేశానికి ఫస్ట్ స్వర్ణ పతకాన్ని
భారతదేశానికి 2024 పారా ఒలింపిక్స్లో తొలి స్వర్ణాన్ని గెలిచినది ఎవరు అంటే అవని లేఖరా. చాలా ఇంపార్టెంట్, ఈ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. అవని లేఖరా వన్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ ప్యారిస్ పారాలింపిక్స్ 2024. అవని లేఖరా ఈమె మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్లో ఈ అవని లేఖరా భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించడం జరిగింది. అయితే అవని లేఖరాకి ఇది పారా ఒలింపిక్స్లో 2వ స్వర్ణ పతకము. ఇట్ వాజ్ ద సెకండ్ గోల్డ్ మెడల్ ఫర్ ద అవని లేఖరా. అంతేకాదు, వరుసగా ఇది 2వ స్వర్ణ పతకం అవని లేఖరాకి. ఎందుకంటే 2020 టోక్యో ఒలింపిక్స్లో కూడా ఆమెకి ఇదే ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుపొందడం జరిగింది. దీంతో షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అథ్లెట్ టు విన్ మల్టిపుల్ మెడల్స్ ఎట్ ద పారాలింపిక్స్. పారాలింపిక్స్లో 2 మెడల్స్ని గెలిచినటువంటి తొలి భారతీయ అథ్లెట్గా ఈమె చరిత్ర సృష్టించింది. అది కూడా స్వర్ణ పతకాలు, గోల్డ్ మెడల్స్. అవని లేఖరా గుర్తుపెట్టుకోండి. అలాగే 2వ వారు సుమిత్ అంటిల్. 2వ వారు భారతదేశానికి చెందినటువంటి 2వ పారా అథ్లెట్ సుమిత్ అంటిల్. Sumit Until became the first Indian male athlete to win back-to-back gold medals in the same event after his victory in men's javelin throw. ఈయన జావెలిన్ త్రో ప్లేయర్. జావెలిన్ త్రో అంటే నీరజ్ చోప్రా లాగా F64 ఈవెంట్లో ఈయన పార్టిసిపేట్ చేశాడు. ఈయన ఈ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని గెలుపొందడం జరిగింది. దీంతో వరుసగా 2 స్వర్ణ పతకాలు గెలిచిన తొలి పురుష అథ్లెట్గా సుమిత్ అంటిల్ చరిత్ర సృష్టించాడు భారతదేశం నుంచి జావెలిన్ త్రోలో. అలాగే హర్వీందర్ సింగ్ ఆర్చరీ ప్లేయరు, విలువిద్యా క్రీడాకారుడు హర్వీందర్ సింగ్ ఏమో మనకి ఫస్ట్ పారా ఒలింపియన్ ఫ్రమ్ ఇండియా. భారతదేశం నుంచి ఆర్చరీలో స్వర్ణ పతకాన్ని గెలిచిన తొలి భారతీయ ఆర్చర్గా చరిత్ర సృష్టించాడు హర్వీందర్ సింగ్. చాలా ఇంపార్టెంట్. అయితే భారతదేశము ఈ ఒలింపిక్స్లో మల్టిపుల్ మెడల్ విన్నర్, 1 కంటే ఎక్కువ పతకాలు లేదా 2 పతకాలు గెలుపొందినటువంటి వ్యక్తి ఎవరు, ప్లేయర్ ఎవరు అంటే ప్రీతి పాల్. 1 కంటే ఎక్కువ పతకాలని ఒకే ఒలింపిక్స్లో గెలిచినటువంటి మల్టిపుల్ మెడల్ విన్నర్ ఎవరు ఈ ఒలింపిక్స్లో అంటే ప్రీతి పాల్. ఈమె 2 పతకాలు గెలిచారు. 2 పతకాలని కాంస్య పతకాలే, బ్రాంజ్ మెడల్స్. అలాగే కపిల్ పార్మర్, ఈ పేరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కపిల్ పార్మర్. ఈ కపిల్ పార్మర్ అన్నటువంటి ఈయన జూడో ప్లేయర్. ఈ జూడో ప్లేయరు భారతదేశానికి జూడోలో పారా ఒలింపిక్స్లో మొట్టమొదటి పతకాన్ని గెలుపొందడం జరిగింది. కపిల్ పార్మర్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ జూడో ప్లేయర్ వన్ ద మెడల్ ఇన్ పారాలింపిక్స్. ఫస్ట్ మెడల్ అండి, ఇది కూడా బ్రాంజ్ మెడలే, కాంస్య పతకమే ఈయన కూడా గెలుపొందడం జరిగింది. అలాగా మనకి తీసుకుంటే ఈ 29 పతకాలలో పురుషులు 18 పతకాలని గెలుపొందారు, మహిళలు 10 పతకాలని గెలుపొందారు, మిక్స్డ్లో 1 పతకం రావడం జరిగింది. పురుషులు 18 పతకాలు, 10 పతకాలు మహిళలు, 1 పతకం మాత్రం మిక్స్డ్ ఈవెంట్లో రావడం జరిగింది. అయితే ఇందులో అథ్లెటిక్స్లో అత్యధిక పతకాలని గెలుపొందడం జరిగింది, 17 పతకాలు. అలాగే బ్యాడ్మింటన్లో 5 పతకాలు గెలుపొందడం జరిగింది. అలాగే షూటింగ్లో 4 పతకాలు గెలుపొందారు, ఆర్చరీలో 2 పతకాలు గెలుపొందారు, జూడోలో 1 పతకం. అంటే ఈ 29 పతకాలు కూడా కేవలం 5 క్రీడల్లోనే రావడం జరిగింది. మనం పాల్గొన్నదేమో 12 క్రీడల్లో, కానీ భారత్ 5 క్రీడల్లో ఈ
29 పతకాలు, అందులో అథ్లెటిక్స్లో 17 పతకాలు, బ్యాడ్మింటన్లో 5, షూటింగ్లో 4, ఆర్చరీలో 2, జూడోలో 1 పతకాన్ని గెలుపొందడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అలాగే ఇప్పుడు మనం భారతదేశానికి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు వచ్చాయని చెప్పాం. ఒకసారి ఆ 7 స్వర్ణ పతక విజేతలని, గోల్డ్ మెడల్ విన్నర్స్ని ఒకసారి చెప్తాను చూడండి. అవని లేఖర షూటింగ్, 10 మీటర్ల R2 ఎయిర్ రైఫిల్ విభాగము. 2 కుమార్ నితేష్ బ్యాడ్మింటన్ సింగిల్స్లో గెలుపొందాడు. సుమిత్ అంటిల్ జావలిన్ త్రో F64 ఈవెంట్లో గెలుపొందాడు. నెక్స్ట్ హర్వీందర్ సింగ్ ఆర్చరీ అంటే విలువిద్య క్రీడాకారుడు, ఇండివిజువల్ రికర్వ్ ఓపెన్ కేటగిరీలో పొందాడు. నెక్స్ట్ 5వది ధరంబీర్ నయన్ అథ్లెటిక్స్, ఈయన క్లబ్ త్రో F51 కేటగిరీలో పొందాడు. నెక్స్ట్ 6వది ప్రవీణ్ కుమార్ అథ్లెటిక్స్ హై జంప్ T64లో గెలుపొందాడు. 7వది నవదీప్ సింగ్ అథ్లెటిక్స్ జావలిన్ త్రో F41 కేటగిరీలో గెలుపొందడం జరిగింది. అలాగే సిల్వర్ మెడలిస్టుల్ని తీసుకుంటే నిషద్ కుమార్ అథ్లెటిక్స్, యోగేష్ కథునియా అథ్లెటిక్స్, మనీష్ నర్వాల్ షూటింగ్, తులసి మాటి మురుగసేన్ బ్యాడ్మింటన్, సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్, అజిత్ సింగ్ యాదవ్ అథ్లెటిక్స్, శరద్ కుమార్ అథ్లెటిక్స్, సచిన్ కిలారీ అథ్లెటిక్స్, ప్రణవ్ సూర్మా అథ్లెటిక్స్. ఈ 9 మంది కూడా సిల్వర్ మెడలిస్టులు. మరి కాంస్య పథకాలని ఎవరెవరు గెలుపొందారంటే మోనా అగర్వాల్ షూటింగ్, ప్రీతి పాల్ అథ్లెటిక్స్, రుబీనా ఫ్రాన్సిస్ షూటింగ్, ప్రీతి పాల్ అథ్లెటిక్స్, మనీషా రామదాస్ బ్యాడ్మింటన్, శీతల్ దేవి అండ్ రాకేష్ కుమార్ ఆర్చరీ, అది మిక్స్డ్ టీమ్ ఈవెంట్, నిత్యా శివన్ బ్యాడ్మింటన్, దీప్తి జీవాంజలి అథ్లెటిక్స్, మరియప్పన్ తంగవేలు అథ్లెటిక్స్, సుందర్ సింగ్ గుర్జార్ అథ్లెటిక్స్, కపిల్ కుమార్ జూడో, హకోటా హటోజీ శ్యామ అథ్లెటిక్స్ అండ్ సిమ్రాన్ శర్మ అథ్లెటిక్స్. ఇవి 13 సిల్వర్ బ్రాంజ్ మెడల్ విన్నర్స్, కాంస్య పతక విజేతలు. అలాగే భారతదేశము 1968లో మొట్టమొదటిసారి టెల్ అవీవ్ ఇజ్రాయిల్లో జరిగిన పారా ఒలింపిక్స్లో తొలిసారి పాల్గొంది అని చెప్పుకున్నాం. అందులో భారతదేశానికి పారాలింపిక్స్లో ఓవరాల్గా తొలి మెడల్ని అందించినది ఎవరు అంటే మురళీకాంత్ పెట్కర్, అది కూడా స్వర్ణం గెలుపొందడం జరిగింది స్విమ్మింగ్లో. పారా ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి పతకాన్ని అందించినది మురళీకాంత్ పెట్కర్, స్వర్ణ పతకము, అది స్విమ్మింగ్లో గెలుపొందాడు. అది 1972లో వెస్ట్ జర్మనీలో జరిగినటువంటి పురుషుల 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో గెలుపొందాడు. అలాగే ఫస్ట్ ఉమెన్ మెడలిస్ట్, భారతదేశానికి పారాలింపిక్స్లో ఒక పతకాన్ని గెలిచిన తొలి మహిళగా మనకి దీపా మాలిక్ నిలవడం జరిగింది. దీపా మాలిక్ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ మెడల్ విన్నర్ ఫర్ ఇండియా ఇన్ పారా ఒలింపిక్స్. హై జంప్ ప్లేయర్, సిల్వర్ మెడల్ని గెలుపొందారు. ఈమె 2016 రియో డ జనీరో బ్రెజిల్లో జరిగిన పారాలింపిక్స్లో. భారత్ ఇప్పటి వరకు ఈ పారా ఒలింపిక్స్లో 16 స్వర్ణాలు, 21 రజతాలు, 23 కాంస్యాలు, మొత్తము 60 పతకాలని ఇప్పటి వరకు పారాలింపిక్స్లో భారత్ గెలుపొందింది. 16 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్ మెడల్స్, 23 బ్రాంజ్ మెడల్స్ని గెలుపొందింది భారత్. ఇది ఓవరాల్గా ఈ పారాలింపిక్స్లో భారత్కి సంబంధించినటువంటి విజయాలు, రికార్డులు. చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక కీలకమైనటువంటి అంశము, దీన్ని కూడా ఒకసారి చూసేద్దాం మనం. బ్రెండన్ మెక్కల్లమ్. ఈ బ్రెండన్ మెక్కల్లమ్ అన్న ఈయన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్. ఈ న్యూజిలాండ్ మాజీ క్రికెటరు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు టెస్ట్ జట్టుకి కొత్తగా కోచ్గా నియమించబడ్డారు. న్యూ
ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కోచ్, ఇంగ్లాండ్ జట్టుకి బ్రెండన్ మెక్కకల్లం. చాలా కీలకమైనటువంటి అంశం, అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ WTC ఫైనల్ 2025. WTC అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో తన ఫైనల్ మ్యాచ్ని ఎక్కడ నిర్వహించుకోబోతుంది అంటే జూన్ 11 నుంచి జూన్ 15 తేదీల మధ్య. టెస్ట్ అంటే 5 days జరుగుతుంది మనకి. 11, 12, 13, 14, 15. జూన్ 11 నుంచి జూన్ 15 తేదీల మధ్య 2025లో ఇంగ్లాండ్లో ఉన్న లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరగబోతుంది. అంటే టెస్ట్ హోదా ఉన్న క్రికెట్ జట్లన్నీ కూడా వివిధ దేశాలతో టెస్ట్ మ్యాచ్లు ఆడుతాయి 2 సంవత్సరాల పాటు. ఈ 2 సంవత్సరాల పాటు అవి ఆడినటువంటి టెస్ట్ మ్యాచ్లు, అందులో సాధించిన విజయాలను బట్టి పాయింట్స్ని అలాట్ చేస్తారు. ఆ పాయింట్స్ని బట్టి 2 అగ్రస్థానంలో నిలిచిన 2 టెస్ట్ జట్టులని పాయింట్ల టేబుల్లో ఫైనల్ ఆడించడం జరుగుతుంది. ఆ ఫైనల్లో గెలుపొందిన దానికి టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందిస్తారు. ఇప్పటి వరకు 2 టెస్ట్ ఛాంపియన్షిప్స్ మనకి జరిగాయి. అందులో ఒకటవది 2021లో, రెండవది 2023లో, ఇప్పుడు మూడవది 2025లో జరగబోతుంది. 3వ టెస్ట్ ఛాంపియన్షిప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. అయితే ఈసారి 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరగబోతుంది. లార్డ్స్ మైదానాన్ని క్రికెట్ మక్కా అని పిలుస్తారు. వరల్డ్ క్రికెట్ మక్కా, ప్రపంచ క్రికెట్ మక్కాగా ప్రసిద్ధి చెందినది లార్డ్స్ స్టేడియం. భారతదేశంలో క్రికెట్ మక్కాగా ప్రసిద్ధి చెందినది ఈడెన్ గార్డెన్స్, కోల్కతా. ఫుట్బాల్ మక్కా అంటే బ్రెజిల్ దేశం. ఇండియాలో ఫుట్బాల్ మక్కా ఏం లేదు. కానీ ప్రపంచంలో చెస్ మక్కా అంటే చెన్నై, తమిళనాడు. ప్రపంచ చెస్ మక్కా అంటారు లార్డ్స్ మైదానం. అయితే ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ని లార్డ్స్ నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. ఇట్ విల్ బి ద ఫస్ట్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ ఫైనల్ హోస్టింగ్ ఇన్ లార్డ్స్, లండన్ మొదటిసారి నిర్వహించబోతుంది. ఇన్ కేస్ ఈ 5 రోజుల్లో ఏమైనా వర్షం లాంటి పరిస్థితులు, వాతావరణం అనుకూలించిన పరిస్థితులు ఉంటే జూన్ 16వ తేదీకి ఇంకొక రిజర్వ్ డేను కూడా ఉంచడం జరిగింది. రిజర్వ్ డే అంటారు దాన్ని. ఓకే, అయితే ఇక్కడ 2021 సౌత్ ఆంప్టన్లో, 2023 ఓవల్లో ఫైనల్లు జరిగాయి. 2021 సౌత్ ఆంప్టన్లో జరిగింది. 2023లో ఫైనల్ ఓవల్లో జరిగింది. 2 కూడా ఇంగ్లాండే. సౌత్ ఆంప్టన్ ఇంగ్లాండ్, ఓవల్ కూడా ఇంగ్లాండ్ జరిగితే ఫస్ట్ టైం లార్డ్స్లో 2025లో ఫైనల్ జరగబోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ మొట్టమొదటిది 2021లో జరిగిన ఫైనల్, 2023లో జరిగిన ఫైనల్. 2 ఫైనల్స్కి కూడా భారత్ చేరడం జరిగింది. ఇండియా చేరింది. 2 సార్లు భారత్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. 2021లో భారత్ న్యూజిలాండ్ ఫైనల్కి చేరితే భారత్ను ఓడించి న్యూజిలాండ్ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ని పట్టుకెళ్ళింది. 2023లో ఇండియా ఆస్ట్రేలియాలో ఫైనల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ ఫైనల్ ఆడితే ఆస్ట్రేలియా ఈసారి ఇండియాను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్పోర్ట్ ఈవెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది రాహుల్ ద్రావిడ్ భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, మిస్టర్ డిపెండబుల్గా పేరు పొందినటువంటి ఒక అద్భుతమైన టెస్ట్ ప్లేయర్. వన్డేలకి కెప్టెన్గా కూడా పనిచేశారు, T20లకి కెప్టెన్గా కూడా పనిచేశాడు. అలాగే సక్సెస్ఫుల్ కోచ్గా కూడా భారత జట్టుకి వ్యవహరించాడు. అలాంటి ఈ రాహుల్ ద్రావిడ్ భారత జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత 2025 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి
కోచ్గా బాధ్యతలని స్వీకరించడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ IPL 2025లో ఆర్ఆర్ జట్టుకి, రాజస్థాన్ రాయల్స్ జట్టుకి హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ని తీసుకోవడం జరిగింది. ఈయన కుమార సంగక్కర ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్గా ఉన్నారు 2021 నుంచి. దాంతో పాటుగా ఈయన కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే సెప్టెంబర్ 2024లో అంటే సెప్టెంబర్ 4వ తేదీన నమోదైన మరొక ఇంపార్టెంట్ రికార్డు, T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రపంచ రికార్డు. T20లో ప్రపంచ రికార్డు నమోదు. ఏమిటా ప్రపంచ రికార్డు, ఎవరు నమోదు చేశారు, ఏ జట్టుపై నమోదు చేశారు అన్నది ఈ T20 ప్రపంచ రికార్డు ఏమిటో ఒకసారి చూద్దాం. ఆస్ట్రేలియా అనేటువంటి ఒక T20 జట్టు స్కాట్లాండ్ అనేటువంటి జట్టు పైన సెప్టెంబర్ 4, 2024న ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లు, T20 క్రికెట్ అంటే 20 ఓవర్లు ఆడతారు. ఈ 20 ఓవర్లలో పవర్ ప్లే అంటే మొదటి 6 ఓవర్లు, మొదటి 6 ఓవర్లని పవర్ ప్లే అంటారు. ఈ పవర్ ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించడం జరిగింది, ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మొదటి 6 ఓవర్లలో స్కాట్లాండ్ జట్టు పైన ఆస్ట్రేలియా 113 పరుగులు చేసి ఒక్క వికెట్ని కోల్పోవడం జరిగింది. అయితే ఇది ఎడిన్బర్గ్లో ఈ రికార్డు నమోదైంది. ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్, షాన్ మార్ష్లు వీర విహారం చేసి ఈ రికార్డుని నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు 102 వికెట్లకి మొదటి 6 ఓవర్లలో గతంలో ఈ రికార్డు సౌత్ ఆఫ్రికా పైన ఉండేది. వెస్టిండీస్ పైన సౌత్ ఆఫ్రికా 102 పరుగులు చేసింది. ఆ రికార్డుని ఇప్పుడు ఆస్ట్రేలియా బ్రేక్ చేసింది స్కాట్లాండ్ జట్టు పైన ఈ రికార్డు నమోదు చేసుకొని. చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ది ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ టోర్నమెంట్. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్, ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ 2024 ఆర్ టోర్నమెంట్. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2024 దీనిని నిర్వహించడం ఇది 4వ సారి. ఇట్ ఈస్ ద 4th ఎడిషన్ ఆఫ్ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంటు సెప్టెంబర్ 3, 2024న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అనుమోలు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. inaugurated the 4th edition of Intercontinental Football Tournament by తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. అయితే ఈ టోర్నమెంటు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో ఈ టోర్నమెంటు నిర్వహించబడడం జరిగింది. హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగితే ఈ టోర్నమెంటులో ఎవరి చేత నిర్వహించబడింది ఈ టోర్నమెంట్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ హోస్టెడ్ దిస్ టోర్నమెంట్. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అంటారు. ఈ AIFF నిర్వహించిన ఈ టోర్నమెంట్లో 3 దేశాలు పాల్గొన్నాయి. ఆ 3 దేశాల్లో 1వ దేశము ఇండియా, 2వ దేశము మారిషస్, 3వ దేశము సిరియా. కేవలం ఈ 3 దేశాలే పాల్గొనడం జరిగింది. ఈ 3 దేశాలు పాల్గొన్నటువంటి ఈ టోర్నమెంటులో విజేతగా సిరియా నిలవడం జరిగింది. ఫైనల్లో ఇండియాని మారిషస్ని ఓడించి సిరియా విజేతగా ఇంటర్ కాంటినెంటల్ కప్ని గెలుపొందడం జరిగింది. గతంలో ఈ టోర్నమెంటు 2018లో జరిగింది, 2019లో జరిగింది, 2023లో జరిగింది. మధ్యలో కోవిడ్ లాంటి ఆటంకాలు రావడంతో నిర్వహించబడలేదు.
దాంతో ఇది 4వ ఎడిషన్ 2024లో జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయిన అంశం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అది కూడా మనకి చాలా కీలకమైనటువంటి అంశం. శరత్ కమల్ ఆచంట, శరత్ కమల్ ఆచంట లేదా ఆచంట శరత్ కమల్ అంటారు. ఈ ఆచంట శరత్ కమల్ భారతదేశానికి చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్, టీటీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ ఒక రికార్డు సృష్టించడం జరిగింది. సెప్టెంబర్ 1, 2024న ITTF అనేది ఒకటి ఉంటుంది చూడండి. ITTF అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య అంటారు. ఈ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్యకి తొలిసారిగా భారతదేశం నుంచి అంబాసిడర్గా నియమించబడిన తొలి వ్యక్తిగా, భారతీయ వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించాడు. Sharath Kamal Achanta became the first Indian table tennis player appointed as an ambassador for International Table Tennis Federation. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ కి ప్రచారకర్తగా లేదా అంబాసిడర్గా నియమించబడిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా ఈయన చరిత్ర సృష్టించాడు. ఈ చెన్నైలో UTT అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ అనేటువంటి టోర్నమెంట్ ప్రారంభానికి ముందు 5th ఎడిషన్ 5వ ఎడిషన్ జరగడానికి ముందు ఈ ప్రకటన రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ని 1926లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయము లుసానే, స్విట్జర్లాండ్లో ఉంది. దీంట్లో 227 సభ్య దేశాలు ఉన్నాయి. పెత్రా సోర్లింగ్ ప్రస్తుత దీని అధ్యక్షుడు. పెత్రా సోర్లింగ్ ప్రస్తుత అధ్యక్షుడు. దీంట్లో పనిచేసేది భారత్ ఆసియా ఖండానికి సంబంధించినటువంటి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ పనిచేస్తుంది. ఇది 1972 మే 7వ తేదీన దీన్ని ఏర్పాటు చేశారు. భారతదేశానికి సంబంధించి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, TTFI అంటారు. భారతదేశానికి చెందినదైతే TTFI, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సేమ్ 1926లోనే స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. దీని ప్రెసిడెంట్ మేఘ్నా అహ్లావత్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతము ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరుగుతూ ఉంది.